ఢిల్లీలో నిన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో పనకచెర్ల ప్రాజెక్టు గురించి చర్చించారు, లేదు చర్చించలేదు, అసలు ఆ ఊసే రాలేదు. ఇట్లా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైనాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ దీని గురించి అసలు ప్రస్తావన రాలేదు, అసలు ఎజెండాలోనే లేదు, కాబట్టి దాని గురించి చర్చించేటువంటి అవకాశమే లేదు అన్నాడు. నిమ్మల రామానాయుడు గారేమో బయటకు వచ్చిన తర్వాత మీటింగ్ నుంచి చాలా అంశాల మీద ఒక కమిటీ వేయాలని నిర్ణయించాము, అందులో బనకచెర్ల ప్రాజెక్టు గురించి కూడా ఉంటుంది అని చెప్పారు. ఈలోగా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఆయనేమో ఇంకేముంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుకి సానుకూలంగా ఉన్నట్టుగా మెసేజ్ ఇస్తోంది ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం ద్వారా అని చెప్పి ఆయన గగ్గోలు పెట్టాడు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పత్రిక సాక్షి ఏమో బనకచెర్ల మీద హైడ్రామా, అసలు బనకచెర్ల గురించే ఈ మీటింగ్ జరుగుతోంది అని చెప్పి ఊదరగొట్టి, తర్వాత అసలు దాని ప్రస్తావనే తీసుకురాలేదు అక్కడ అని చెప్పి వాళ్ళు విమర్శించారు. వీటన్నిటికీ మించి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అర్థం కాని విషయం ఒకటి ఉంది. అది తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలు. అటు ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. అక్కడి సాగునీటి రంగ నిపుణులు లేవనెత్తున్నారు. ఇక అక్కడ అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులైతే మామూలుగా రెచ్చిపోవడం లేదు. కవిత గారు అప్పుడే మొదలుపెట్టారు, ముందు ముందు నేను బనకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా గళమెత్తుతాను, పోరాటం చేస్తాను అని. ఆవిడ అసలే ఇష్యూస్ కోసం వెతుక్కుంటోంది, తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేయడానికని. సో ఆవిడకి కూడా ఈ ఇష్యూ చాలా బాగా పొటెన్షియల్గా కనిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు అంత మంచిది కాదు, అంటే దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు, అనవసరంగా బోల్డంత డబ్బులు ఖర్చు అని చెప్పి ఏపీలోనే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. సాగునీటి రంగ నిపుణులు కావచ్చు, ఇతర పరిశీలకులు కావచ్చు. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల లబ్ధి చేకూరుతుందా లేదా, దీని మీద డబ్బులు ఖర్చు పెట్టడం మంచిదా రాష్ట్రానికి, లేక ఇది వృధా ఖర్చా అనే విషయాల్లోకి నేను వెళ్ళడం లేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నాకేమీ అవగాహన లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా అని చెప్పడానికి. అయితే కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థం కాని విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఏ కారణం చేత బనకచెర్ల ప్రాజెక్టుని తెలంగాణ వ్యతిరేకిస్తోంది? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాని ప్రకారం ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఏమిటి అంటే, వరద జలాలను ఉపయోగించి నిర్మించేటువంటి ప్రాజెక్టు. వరద జలాలు అంటే అవన్నీ వృధాగా పోయేవి. ఏటా సముద్రంలో పెద్ద ఎత్తున గోదావరి జలాలు కలిసిపోతున్నాయి, అవన్నీ వృధా అవుతున్నాయి. వాటిల్లో కొద్ది నీటిని ఉపయోగించి ఈ బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమను కూడా సస్యశ్యామలం చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట. సో ఈ ప్రాజెక్టు సాధ్యమవుతుందా? దీని ద్వారా సస్యశ్యామలం అవుతుందా? ఇట్లాంటి విషయాలు పక్కన పెడితే, తెలంగాణ వాటాకు సంబంధించిన నీళ్ళని వాడుకుంటున్నారా వీళ్ళు లేదా అనేది ఇష్యూ. సముద్రంలో కలిసేటువంటి జలాల్ని అట్టడుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే ఎవరికి నష్టం? ఈ నీళ్లు తెలంగాణని దాటి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అక్కడ సముద్రంలో కలుస్తున్నాయి. ఆ సముద్రంలో కలిసే ముందు వీటిని మేము వాడుకుంటామని చెప్తున్నారు. ఎన్ని నీళ్లు ఈ విధంగా సముద్రంలో కలుస్తాయి అనే దాని మీద ఖచ్చితమైన లెక్క లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, గత 50 ఏళ్లలో ఎలా జరిగిందో దాన్ని బట్టి చెప్తున్నాం మేమని. ఏమైనప్పటికీ ఒక 1500 టీఎంసీ నుంచి 3000 టీఎంసీ వరకు నీళ్లు సముద్రంలోకి వెళ్ళి కలుస్తున్నాయి అని. అంటే ఇవన్నీ వృధా జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి, వృధా అవుతున్నాయి అంటారు. కానీ సముద్రంలో ఈ నీళ్లు కలవడం కూడా మంచిది అని పర్యావరణవాదులు అంటారు. అది మళ్ళీ వేరే సబ్జెక్టు. అది పక్కన పెడితే, ఈ విధంగా సముద్రంలో కలిసిపోతున్నాయి, ఈ కలిసిపోయే వాటిలో కొంత భాగాన్ని మేము వాడుకుంటాం. వీళ్ళు చెప్పేది బనకచెర్ల ప్రాజెక్టుకి అరౌండ్ 200 టీఎంసీ వాడతాము అని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ సపోజ్డ్ 1500 టీఎంసీ టు 3000 టీఎంసీ ఏదైతే సముద్రంలో ఏటా కలుస్తోందో. అంటే ప్రతి ఏటా ఇంత కలుస్తుందని చెప్పడానికి లేదు. వర్షాలు ఎక్కువ ఉంటే ఎక్కువ నీళ్లు కలుస్తాయి సముద్రంలో, తక్కువ ఉన్నప్పుడు చాలా తక్కువ కలుస్తాయి. కానీ వీళ్ళు చెప్పేది యావరేజ్ ఎంత ఉంటుందని. ఎంతన్నా ఉండనివ్వండి,
ఈ విధంగా సముద్రంలో కలిసేటువంటి జలాల్ని చివరన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఇంక రాష్ట్రం ఏమీ లేదు వేరే వాళ్ళ నీళ్లు తీసుకోవడానికి. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి గదా ఇవన్నీ. ఆ కలిసే ముందు అవసరమైతే అది వరద నీళ్లు మాత్రమే, కేటాయింపు నీళ్లు కాదు. ఆయా రాష్ట్రాలకు కేటాయించారు అవి కాకుండా. ఆ నీళ్లను వాడుకుంటే తెలంగాణకు వచ్చినటువంటి ఇబ్బందేమిటి అనేది కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే అర్థం గాని విషయం. వరద నీళ్ళైనా కూడా, సముద్రంలో కలిసిపోయే నీళ్లు కూడా మీరు వాడుకోవడానికి లేదు అని చెప్పి ఎందుకంటున్నారు వీళ్ళు? ఇది పూర్తిగా రాజకీయపరమైన వ్యవహారమా? లేదు ఇందులో నిజమైనటువంటి కన్సర్న్స్ ఏమన్నా ఉన్నాయా? ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల లాభమా? నష్టమా? దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? అనే డిబేట్ ఏపీలో జరుగుతోంది. అపార్ట్ ఫ్రమ్ థట్ తెలంగాణ రాజకీయ పార్టీలు దీని మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేయడానికి రాజకీయ కారణాలు గాకుండా జెన్యూన్‌గా ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? అనేది అర్థం కావడం లేదు.